రామాపురం అనే గ్రామంలో ధర్మయ్య అనే రైతు ఉండేవాడు. ఆయనకి 2 కొడుకులు. ధర్మయ్య కష్టజీవి. తనకున్న పొలంలోనే కష్టపడి వ్యవసాయం చేసుకునేవాడు. ఉన్నదాంట్లోనే సంతోషంగా ఉండేవాడు. ధర్మయ్య కొడుకులిద్దరినీ ఎంతో ప్రయోజకుల్ని చెయ్యాలని అనుకునేవాడు. ఇతరుల సొమ్ము కోసం ఆశపడకుండా ఎవరైనా కష్టాల్లో ఉంటే ఆదుకునేలా ఉండాలని ధర్మయ్య అనుకునేవాడు. ఒకరోజు ధర్మయ్య పొలం నుంచి ఇంటికి వస్తుండగా దారిలో రంగయ్య అనే వ్యక్తి కనిపించి, ఎరా ధర్మయ్య, పొలం నుంచి ఇదేనా రావడం? అవునరా వీరయ్య, పొలం నుంచి వస్తున్నాను. ఏంటి విషయం చెప్పు. ఏం చెప్పమంటావు? నాకు 2 కొడుకులు ఉన్నారు. ఏం ప్రయోజనం? ఇప్పటికీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. పనులన్నీ చూసి కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు కుర్రవాళ్ళు. ఇంకేం చేసేది? ఒకడికేమో ఏ పని చేత కాదంటాడు, ఇంకొకడేమో పట్నం పోయి పని వెతుక్కుంటానంటాడు. ఎందుకురా, మన పొలం ఉంది కదా, అది చూసుకోండి అంటే మాట వినడం లేదు. మన పని మనం చేసుకుంటే ఆనందం ఏమిటో వాళ్ళకి అర్థం కావడం లేదు. తెలుసుకుంటారులే వీరయ్య, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు, వాళ్లే చేస్తారు. దాని గురించి హైరానా పడతావు. చెప్పేలా చెప్తే వాళ్లే చేస్తారు. ఇంకెప్పుడు తెలుసుకుంటారా? వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా? తండ్రి ఇంత కష్టపడుతున్నాడు, మనం ఏదైనా సాయం చేయాలి అని వాళ్ళకి ఉండాలి. అంతేగాని మన చేత చెప్పించుకునే వయసా వాళ్ళది. ఇంకెంతకాలం నాకు ఈ పాటలు? అవునరా, మీ 2 అబ్బాయిలు ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా, ఏదన్నా వ్యాపారం చేసుకుంటున్నారా? ఏం చెప్పమంటావు? నువ్వైతే బయటికి చెప్తున్నావు, నేను చెప్పుకోలేకపోతున్నాను. ఇన్నాళ్ళు తల్లి లేని పిల్లలని నా రెక్కల కష్టం మీదే వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఏ పని అవ్వలేదు. నా పనికి తోడు రాకపోగా వాళ్ళ విలాసాలకి షికారులకి కావలసినప్పుడల్లా డబ్బులు అడిగి పట్టుకుపోతూ ఉంటారు. ఇంకేం చెప్పమంటావురా వీరయ్య? ఏదో ఒకటి ఆలోచించి వీళ్ళని ఎలాగైనా సరే మార్చాలి, లేకపోతే ఎప్పటికీ మారరు. రేపు వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి, భార్యలు వస్తారు. వాళ్ళని కష్టం తెలియకుండా చూసుకోవాలి. అవును, నువ్వు చెప్పేది నిజమే. ఏదో ఒకటి చేసి వాళ్ళని మార్చాలి, లేదంటే ఇంకెన్నాళ్ళైనా వీళ్ళు మారరు. సరే వీరయ్య, నేను వెళ్తున్నాను. సరే సరే వెళ్ళు, పొద్దుపోయింది, రేపు మళ్ళీ కలుద్దాం అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. ధర్మయ్యకి మాత్రం ఆ రాత్రంతా నిద్ర పట్టదు. కొడుకుల్ని ఎలా మార్చాలో తెలియక, సుమిత్ర, నువ్వు బాగానే వెళ్ళిపోయావు. వీళ్ల బాధ్యతలు నాకు అప్పగించి నువ్వు లేవని ఏ కష్టమూ తెలియకుండా పెంచాను. ఇప్పుడు వీళ్ళు ఎందుకు పనికిరాకుండా పోయారు. నాకు ఉన్నది వీళ్ళిద్దరే. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు సుమిత్ర అంటూ వెళ్ళి మంచం మీద పడుకుని ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వస్తాడు. ఇంతలో తెల్లవారుతుంది. ధర్మయ్య లేచి పొలానికి బయలుదేరబోతుండగా ఇంతలో పెద్ద కొడుకు వచ్చి, నాన్నా, పొలం వెళ్తున్నారా? నాకు కొంత డబ్బు కావాలి, ఉంటే ఇవ్వండి నాన్న. మా మిత్రులు పట్నం వెళ్తున్నారు, నేను వెళ్తాను వాళ్ళు కూడా. ఆ మాటల సందర్భంలోనే అక్కడికి చిన్న కొడుకు కూడా వస్తాడు. నాన్న, నాకు డబ్బులు కావాలి, నేను నా మిత్రులతో కలిసి బయటకు వెళ్తాను. ఒరే అబ్బాయిలు, మీ ఖర్చులకు నేను సంపాదించిన డబ్బులు సరిపోవడం లేదు. ఇప్పుడు నా దగ్గర 1 రూపాయి కూడా లేదు. ఇంక నేను ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చేది మీకు? నేను సంపాదించిందంతా మీ ఖర్చులకే సరిపోతుంది. ఇంకెక్కడ దాస్తాను డబ్బులు చెప్పండి. మీకు డబ్బులు కావాలంటే ఒకటి చెప్తాను, వినండి. చెప్పండి నాన్న, వింటాం. మరేమో నా చిన్నతనంలో మీ తాతయ్య పెద్ద వ్యాపారస్తుడు. వ్యాపార నిమిత్తం వేరువేరు దేశాలు వెళ్ళి వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు వ్యాపారం చేసుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా మీ తాతకి ఒక పెద్ద నిధి దొరికిందంట. ఆ నిధిని ఇంటికి తీసుకొద్దామంటే ఆ రోజుల్లో దొంగల భయం ఎక్కువ. అందుకని మీ తాత ఆ నిధిని ఒక చోట భద్రంగా దాచాడు. ఆ నిధి గురించి నాకు అప్పుడప్పుడు చెప్తూనే ఉండేవాడు. కానీ అది చాలా దూరం, పైగా నాకు ఖాళీ సమయమే దొరికేది కాదు. ఎప్పుడూ ఈ పొలం పనులు చూసుకుంటూ మిమ్మల్ని చూసుకుంటూ ఉండిపోయాను. నేను కష్టపడి పని చేయడం వల్ల ఆ నిధి అవసరం నాకు రాలేదు. ఇప్పుడు మీకు ఆ నిధి అవసరం ఉంది. అందుకని మీకు ఇప్పుడు చెప్తున్నాను. మీకు కావలసినంత డబ్బు దొరుకుతుంది, వెళ్ళి తెచ్చుకోండి. ఎక్కడుంది నాన్న అనేది చెప్పండి.
తమ్ముడు నేను వెళ్ళి ఎక్కడున్నా సరే ఆ నిధిని తీసుకొస్తాం అని కొడుకులిద్దరూ ఆతృతతో అడగగా ధర్మయ్య, ఈ ఊరికి ఉత్తర దిశగా 200 మైళ్ళు పోతే ధర్మపురి అనే గ్రామం వస్తుంది. ఆ ఊరికి దక్షిణ దిశగా రత్నగిరి అనే కొండ ఉన్నది. ఆ కొండ పరిసర ప్రాంతాల్లో ఒక గృహ ఉంది. ఆ గృహలోకి పోతే ఒక రాయి మీద మీ తాత పేరు చెక్కిన రాయి కనిపిస్తుంది. ఆ రాతిని తొలగిస్తే మీకు నిధి దొరుకుతుంది. దాన్ని తెచ్చుకుని మీరిద్దరూ సమానంగా పంచుకుని సుఖంగా బ్రతకండి. అయితే ఆ నిధి కావాలనుకుంటే కనీసం 2 ఏళ్ల పాటు శ్రమ పడాలి. మరి అంత శ్రమ మీరు పడగలరా చెప్పండి? శ్రమ పడగలము అంటే ఆ నిధి మీదే. మరి అన్నదమ్ములిద్దరూ ఆలోచించుకోండి. మరి నేను పొలం దాకా వెళ్ళొస్తాను అంటూ ధర్మయ్య పొలానికి వెళ్ళిపోతాడు. అదే రోజు సాయంత్రం ధర్మయ్య పొలం పనులన్నీ ముగించుకుని ఇంటికి వచ్చి అరుగు మీద కూర్చుంటాడు. ఇంతలో కొడుకులిద్దరూ వచ్చి ధర్మయ్యతో, నాన్న, నిధి గురించి తాతయ్య మీకెప్పుడో చెప్పారు కదా, మరి మీరెందుకు తీసుకురాలేదు? ఇన్నాళ్ళు మాకెందుకు చెప్పలేదు? చెప్పాను కదరా, చాలా దూరం అని. కనీసం 2 ఏళ్ళైనా పడుతుంది అన్నాను కదా. మీరేమో చిన్నపిల్లలు, ఒక పక్క అమ్మ లేదు. మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు నేను వెళ్తే? అందుకని నేను వెళ్ళలేదు. ఇప్పుడు పెద్దవాడిని అయిపోయాను. ఇప్పుడు ఆ నిధి అవసరం నాకు లేదు. మీరిప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు, మీకు అవసరాలు ఉంటాయని చెప్పాను. ఇప్పుడు ఇష్టమైతే వెళ్ళండి, లేకపోతే లేదు. ఇందులో బలవంతం ఏమీ లేదు నాయనా. అది మా తాత నిధి, మాకు కావాలి. మేము రేపే బయలుదేరి వెళ్తాం నాన్న. తెల్లవారుగానే ధర్మయ్య కొడుకులిద్దరూ కొంత డబ్బు తీసుకుని దారిలో తినడానికి తినుబండరాలు మూట కట్టుకుని ఊరికి ఉత్తర దిశగా బయలుదేరతారు. అలా వాళ్ళు 2 ఊర్లు దాటేసరికల్లా వాళ్ళు ఇంటి నుంచి తెచ్చుకున్న తినుబండరాలు అలాగే డబ్బులు కూడా అయిపోతాయి. వాళ్లకు ఏం చేయాలో తోచక ఆలోచిస్తూ ఉంటారు. అన్నయ్య, ఇప్పుడు మనం ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నవన్నీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలన్నా డబ్బులు కావాలి. మన దగ్గర 1 రూపాయి కూడా లేదు. పైగా నాకు ఆకలి కూడా బాగా వేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? ఆగరా, నేను అదే ఆలోచిస్తున్నాను. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. నిదానంగా ఆలోచించే చెయ్యాలి. నాకు కాళ్ళు పీకేస్తున్నాయి. పద, అందాక ఆ చెట్టు నీడలో కూర్చొని వెళ్దాం. ఇక్కడ దగ్గరగా ఏదైనా ఊరుందేమో చూద్దాం, ఎందుకంటే మార్గం కనిపిస్తుంది కదా. అలా అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో ఒక వ్యక్తి అటుగా వెళ్తూ వాళ్ళని చూస్తాడు. ఎవరు నాయనా మీరు? ఇంత ఎండలో ఎక్కడికి వెళుతున్నారు? మాది పొరుగురండి. మేము ఒక పని మీద వెళ్తున్నాం. మా దగ్గర తెచ్చుకున్న డబ్బులు అలాగే ఆహారం కూడా అయిపోయాయి. ఇక్కడ ఏదైనా కూలి పని దొరుకుతుందా? అలాగైతే ఈ పక్కనే నా పొలం ఉంది. నేను ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చుకున్నాను. రండి, మీరు కూడా భోజనం చేద్దురు గాని అంటూ ఆ వ్యక్తి వాళ్ళిద్దరినీ పొలం దగ్గరకు తీసుకుని వెళ్లి తాను తెచ్చుకున్న భోజనం వారిద్దరికీ వడ్డిస్తాడు. అలా ఇద్దరూ భోజనం చేస్తారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ పని చేస్తారు? మీరు చెప్పండి, ఏ పనైనా చేస్తాము. ప్రస్తుతానికి నా పొలంలో నాట్లు వేస్తున్నాను. ఆ పని మీరు చెయ్యండి, మీకు నేను జీతం ఇస్తాను. సరే అని ఇద్దరన్నదమ్ములు తక్షణమే పనికి ఒప్పుకుంటారు. వాళ్ల సమస్య పరిష్కారం కావడానికి ఆ రైతే దేవుళ్లా వచ్చాడనుకుంటారు. తమ్ముడు, ఇక్కడే ఉండి ఒక 10 రోజులు ఈ రైతు దగ్గర పనిచేసి మనకు కావాల్సిన డబ్బులు పోగు చేసుకొని మరలా తిరుగు ప్రయాణం మొదలు పెడదాం. ఏమంటావు? సరే అన్నయ్య, నీ ఆలోచన కూడా బాగుంది. ఇప్పటికిప్పుడు డబ్బులు కావాలంటే ఎలా వస్తాయి? నువ్వన్నట్లే చేద్దాం. అలా ఇద్దరన్నదమ్ములు ఎంతో ఉత్సాహంగా ఆ 10 రోజులు ఆ రైతు వద్దే పనిచేసి ఆ రైతు ఇచ్చిన డబ్బులతో మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలు పెడతారు. ఇప్పుడు మనం ఉన్న డబ్బుతో కొంత దూరం వెళ్ళగలం. తర్వాత మళ్ళీ మనం డబ్బుల కోసం ఎక్కడైనా పని చెయ్యక తప్పదు. వెళ్ళినంత దూరం వెళ్దాం. సరే, ఆ చెట్టు కింద కూర్చొని కాస్త భోజనం చేసి
కాసేపు విశ్రాంతి తీసుకొని బయలుదేరదాం. అలా అన్నదమ్ములిద్దరూ కొన్ని రోజులు ప్రయాణిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోవడంతో మళ్ళీ పని కోసం వెతుక్కుంటూ బయలుదేరతారు. మన తాత మనకి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టాడు. ఆ నిధి మన ఇంటి దగ్గరే దాచాల్సింది. ఇంత కష్టపడే పని ఉండకపోను. మనిద్దరం ఇంకెన్నాళ్ళు కష్టపడాలో ఏంటో. ఇప్పుడు మనం ఇంకో పని ఏదైనా వెతుక్కోవాలి. ఏదైనా పని దొరుకుతుందేమో చూద్దాం. అలా అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకుంటూ ఒక ఊరు చేరుకుంటారు. ఆ ఊరు చివర్లో ఒక ఎడ్ల బజారు కనిపిస్తుంది. అక్కడ అందరూ ఎడ్లను తీసుకువచ్చి అమ్ముతూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఏదైనా పని దొరుకుతుందేమోనని అడగడానికి వెళ్తారు. అయ్యా, తమరు మాకు ఏదైనా పని ఇప్పించగలరా? మేము పొరుగురు నుంచి వస్తున్నాం. మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. తమరు ఏదైనా పని ఇస్తే చేసుకుంటామయ్యా. అయితే సరే, ఈ ఎడ్లను అమ్మి డబ్బులు తీసుకురండి. ఎక్కువ లాభానికి అమ్మితే మీకు నేను చెప్పిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తాను. సరే అయ్యా, మేము ఆ ఎడ్లని మంచి లాభానికి అమ్ముతాం. మీరే చూస్తారుగా. అలా ఆ ఎడ్లను మంచి లాభాలకు అమ్మి ఆ యజమానికి డబ్బులన్నీ తెచ్చిస్తారు. ఆ యజమాని వాళ్ల పనితనానికి మెచ్చుకుని వాళ్ళిద్దరినీ తన వద్దే పనిలో చేర్చుకుంటాడు. అలా ఇద్దరన్నదమ్ములు ఆ యజమాని వద్దే కొన్ని రోజులు పనిచేస్తారు. యజమాని వాళ్లకు ఇవ్వవలసిన డబ్బుల కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. వాళ్ళిద్దరూ ఆ డబ్బు తీసుకుని మళ్లీ ప్రయాణం సాగిద్దామనుకునే లోపు వాళ్లకు ఒక ఆలోచన వస్తుంది. ఒరే తమ్ముడు, మన దగ్గర ఇప్పుడు చాలా డబ్బులున్నాయి. ఇవి మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేస్తే ఈ డబ్బులు కూడా అయిపోతాయి. మళ్ళీ మనం వేరే చోటకి వెళ్ళి పని చెయ్యాలి. దానికన్నా ఈ డబ్బులతో ఏదైనా ఊర్లో మనమే ఒక చిన్న వ్యాపారం పెట్టుకుందాం. అప్పుడు మనం ఎవరి దగ్గర పనిచేసే అవసరం ఉండదు. ఏం చేద్దాం, నువ్వు చెప్పు. అన్నయ్య, నువ్వు చెప్పింది బాగానే ఉంది. కానీ మనం వ్యాపారంలో మెలకువలన్నీ నేర్చుకోవాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకని మనం ఎవరైనా మంచి వర్తకుని వద్ద పనికి కుదురుదాం. అప్పుడు ఆ వర్తకుడి దగ్గర వ్యాపారంలో మెలకువలన్నీ నేర్చుకోవచ్చు. అప్పుడు మనకు డబ్బులకు డబ్బులు వస్తాయి. వ్యాపారం ఎలా చేయాలో తెలుస్తుంది. ఏమంటావన్నయ్య? నీ ఆలోచన బాగుంది. సరే, ఎవరైనా మంచి వర్తకులున్నారేమో చూద్దాం పదా. అలా నడుచుకుంటూ కొంత దూరం వెళ్లేసరికి ఉదయగిరి అనే ఒక ఊరు చేరుకుంటారు. అక్కడ ఒక చోట కూర్చుని ఏ వర్తకుడు బాగా అమ్ముతున్నాడో అని గమనిస్తూ ఉంటారు. అన్ని దుకాణాల కంటే ఒక దుకాణం దగ్గర జనం ఎక్కువగా ఉంటారు. అది గమనించిన ఇద్దరన్నదమ్ములు ఆ దుకాణం దగ్గరకు వెళ్తారు. అయ్యా, తమరి కొట్లో ఏదైనా పని ఉంటుందా? ఉంటే ఇవ్వండి అయ్యా, మేము నమ్మకంగా పని చేస్తాం. మీరు మా పనితనాన్ని చూసి నచ్చితేనే మాకు డబ్బులు ఇవ్వండి. ఒకవేళ మీకు మా పని నచ్చకపోతే పంపించేయండి. ఏమంటారయ్యా? మాకు ఈ పని చాలా అవసరం అని ఆ వర్తకుడిని అడుగుతారు. ఆ వర్తకుడికి వీళ్ళ మాట తీరు నచ్చి సరే అని చెప్పి తన దుకాణంలో పనికి పెట్టుకుంటాడు. ఆ దుకాణంలో కొన్ని నెలలు ఆ వర్తకుడి దగ్గర ఇద్దరన్నదమ్ములు పనిచేసి వ్యాపారంలో మెలకువలన్నీ నేర్చుకుని వర్తకుడి వద్ద సెలవు తీసుకుంటారు. అలా ఆ వర్తకుడు ఇచ్చిన డబ్బుతో వేరే ఊరు వెళ్ళి అక్కడ ఒక మంచి దుకాణం చూసుకుని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అన్నయ్య, ఇన్నాళ్ళకు మనం ఒక సొంత వ్యాపారం పెట్టుకున్నాం. ఇప్పుడు మన ఖర్చులన్నీ తగ్గించుకొని దీన్ని అభివృద్ధి చేసుకుంటే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు. అలా వాళ్లకు వ్యాపారం బాగా కలిసి వచ్చి కాలక్రమేణా వాళ్ళు మరొక దుకాణం తెరుస్తారు. అలా ఇద్దరన్నదమ్ములు వ్యాపారంలో బాగా డబ్బులు సంపాదించి పెద్ద భాగ్యవంతులు అయిపోతారు.
ఇద్దరన్నదమ్ములకి వ్యాపారంలో తీరిక లేక వచ్చిన పని కూడా మర్చిపోతారు. అలా కొన్ని రోజులు గడిచేసరికి వాళ్ళకి నిధి కోసం వచ్చిన సంగతి గుర్తుకు వస్తుంది. మనం నిధి కోసం వచ్చిన సంగతే మర్చిపోయాం వ్యాపారంలో పడి. ఇప్పుడు నిధి కోసం వెతకాలి. ఇప్పుడు మన దగ్గర చాలా డబ్బులు, ఆస్తులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళవచ్చు. అందాక మన వ్యాపారాన్ని గుమస్తాకు అప్పచెప్పి మనం వెళ్ళి త్వరగా వచ్చేద్దాం. సరే అన్నయ్య. అలా ఇద్దరన్నదమ్ములు కొంత డబ్బు తీసుకుని వాళ్ళ ప్రయాణం మొదలు పెడతారు. అలా కొన్ని రోజులకు ధర్మపురి అనే ఊరు చేరుకుంటారు. కానీ అక్కడ ఏ కొండలు ఉండవు. రత్నగిరి అనే కొండ ఆ ప్రాంతంలో ఎక్కడా లేదని ఆ ఊరి జనమందరూ చెప్తారు. కానీ అన్నదమ్ములిద్దరూ నమ్మరు. ఆ ఊరి జనాన్ని రెట్టించి అడుగుతారు. తమరు ఈ ఊరికి కొత్త అనుకుంటా. మేము మా తాత ముత్తాతల కాలం నుండి ఈ ధర్మపురిలోనే ఉంటున్నాం. రత్నగిరి కొండ అనే పేరే మేము ఎక్కడా వినలేదు. మీకు ఎవరో అబద్ధం చెప్పారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఏ కొండ ప్రదేశాలు లేవు. తమరు దారి తప్పి వచ్చినట్టున్నారు అని జనం చెప్పేసరికి అన్నదమ్ములిద్దరినీ ధర్మయ్య మోసం చేశాడని అర్థమవుతుంది. ధర్మయ్య మీద వాళ్ళకి చాలా కోపం వస్తుంది. వాళ్ళు ధర్మయ్యని అడుగుదామని తిరిగి వాళ్ళ ఊరికి ప్రయాణమవుతారు. అలా కొన్ని రోజులకి అన్నదమ్ములిద్దరూ ఇంటికి చేరుకుంటారు. ఇంటికి చేరుకుని ధర్మయ్యతో, చిచ్చి, మమ్మల్ని వదిలించుకోవడం కోసం నిధి ఉందని మాతో అబద్ధం చెప్తావా? ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి అంటే మేమే వెళ్ళిపోతాం కదా. మాతో ఇంత అబద్ధం ఆడాల్సిన పని ఏమిటి నాన్న? తమ్ముడు నేను ఎన్ని కష్టాలు పడ్డామో నీకేం తెలుసు? నిధి ఉందని అబద్ధం చెప్పి మమ్మల్ని వదిలించుకోవాలనుకున్నావా? ధర్మయ్య చిన్నగా నవ్వి కొడుకులతో ఇలా అంటాడు. నేను అబద్ధం ఆడలేదు. మీ వాలకం చూస్తే మీరు నిజంగా నిధి సాధించినట్లు కనిపిస్తున్నారు. మీరు మన ఇంటి నుంచి వెళ్ళినప్పుడు ఇలాగ లేరు. ఇప్పుడు చాలా హుందాగా మంచి ధనవంతుల్లాగా తిరిగి వచ్చారు. నిధి దొరక్కపోతే మీరు ఇలా ఉంటారా చెప్పండి? పైగా నేను అబద్ధం ఆడానని అంటున్నారేమిటి? ఆస్తులన్నీ మేము కష్టపడి సంపాదించుకున్నవి. నువ్వు చెప్పిన నిధి అక్కడ లేదు. నిధి లేదని మీతో ఎవరన్నారు? ఆ నిధంతా మీలోనే ఉంది. మీరు కావలసినంత డబ్బు సంపాదించుకున్నారు. ఇతరుల మీద ఆధారపడకుండా స్వయం కృషి అలవర్చుకున్నారు. ఆ తరువాత పని ఎంత శ్రద్ధగా చేస్తే అంత హెచ్చుగా సంపాదించవచ్చని తెలుసుకున్నారు. ఆ తర్వాత అల్ప సంతోషంగా ఉండిపోకుండా కూటికి పడగెత్తాలన్న దీక్ష అవలంబించారు. ఎవరు నిధి సంపాదించినా ఈ గుణాలు లేకుండా సంపాదించలేరురా. ఇప్పుడు చెప్పండి, మీకు నిధి దొరికిందా లేదా? కొడుకులిద్దరికీ తమ తండ్రి తమకు కరిగిపోయే నిధి కాక తరగని నిధి చూపించాడని ఇద్దరూ గ్రహిస్తారు. తండ్రికి కృతజ్ఞతలు చెప్పి తండ్రి కాళ్లపై పడతారు. ఇంకా నా బాధ్యత తీరలేదురా. మీ ఇద్దరికి చక్కటి అమ్మాయిల్ని చూసి పెళ్ళిళ్ళు జరిపిస్తే అప్పుడు నా బాధ్యత తీరుతుంది. అలా కొన్ని రోజులకి ధర్మయ్య ఇద్దరి కొడుకులకి మంచి సంబంధాలు చూసి వాళ్లకు పెళ్లిళ్లు చేసి తన బాధ్యతను తీర్చుకుంటాడు. కొడుకులిద్దరూ తండ్రి ఇచ్చిన తరగని నిధితో సంతోషంగా ఉంటారు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.